శుక్రవారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో చదువుల తల్లి భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి తరం మహిళా ఉద్యమకారిణి, స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్రి. స్త్రీ పురుషులు కులమతాలకు అతీతంగా విద్యను అభ్యసించడం సహజమైన హక్కు ఉంటుందని, అందుకే అందరూ చదవాలి, అందరూ సమానంగా బ్రతకాలి అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి. నాటి నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాముఖ్యత గొప్పది. ఈ కార్యక్రమంలో జేఏసీ హుస్నాబాద్ నియోజకవర్గం కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్, కౌన్సిలర్ వల్లపు రాజు, జేఏసీ నాయకులు నాంపల్లి సమ్మయ్య, పున్నా సది, మార్క అనిల్ గౌడ్, గంపల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు భిక్యా నాయక్, కరెంటోత్తు రవీందర్, వేల్పుల సంపత్, పచ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్, ముఖ్యర సంపత్, గట్టు రాములు, అనగోని రమేష్, ముప్పిడి రాజిరెడ్డి, వెజ్జంకి బాబు, బత్తుల రవి, దుబాల శ్రీనివాస్, ముఖ్యర ఎల్లన్న, బొంగోని శ్రీనివాస్, చింతల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. సామాజిక ఉద్యమకారులందరూ కూడా కలిసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. నిజంగా సావిత్రిబాయి పూలే భారతదేశ నిషిద్ధ వర్గాలకు, నిషిద్ధ సమాజానికి ఒక అక్షరాయుధమని చెప్పొచ్చు. నిజంగా ఒక 3000 ఏళ్ళ భారతదేశ చరిత్రను ఒకసారి తిరిగేస్తే మొట్టమొదటిసారిగా చదువుకు వెళ్ళిన, పాఠశాలకు వెళ్ళి చదువుకొని తన సహచరుడు మహాత్మా జ్యోతిబా పూలే సహకారంతో ఇంటి వద్దనే చదువుకొని మరి అప్పటి ప్రజలకు, సమాజానికి 1848వ సంవత్సరం లోపల మన పూనా లోపల మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించి మన రాష్ట్ర ప్రభుత్వము మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా గుర్తించి మరి కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి తెలిపినందుకు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ, నిజంగా ప్రతి ఒక్క మహిళ కూడా అదేవిధంగా సమాజంలో ఉన్న అణగారిన వర్గాల ప్రజలు కూడా సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోయినప్పుడే మరి ఆమెకు ఘనంగా నిజమైన నివాళులు అర్పించడం జరుగుతుందని తెలియజేస్తూ